ఇది పాలాకు, మామూలు పాలు అన్నమాట. ఈ పాలు కారేవన్నీ న్యాచురల్ పెయిన్ రిలీఫ్, పెయిన్ కిల్లర్స్ కాదు. వాళ్ళు కిల్ చేస్తారు, మనం రిలీఫ్ చేస్తాం. మనం కిల్లర్స్ కాదు, మనం రిలీఫ్, క్యూర్ లేదా క్యూర్ పదం. అలా ఏంటంటే దీని పాలు కారుతాయి కదా. యాక్చువల్గా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి, ఇలా ఇస్తే పాలు వస్తాయి. ఒక చుక్క మధ్యలో వేసి తాగేస్తే ఆ స్టమక్ పెయిన్ వెంటనే తగ్గిపోద్ది. అది ఏ పెయిన్ అన్న అవసరం, స్టమక్ అయితే చాలు. స్టమక్లో ఏ మూల వచ్చినా ఎనీ పెయిన్, ఏ కాలో ఏలుకో వేసామని పని చేయదు. కళ్ళు నొప్పి వస్తుంది అప్పుడు, కాలు నొప్పి. అలా ఏంటంటే యాక్చువల్గా అది మామూలుగా ఏంటంటే ఇప్పటికీ ఇంకా రిమోట్ ఏరియాల్లో కాకా హోటల్ ఉంటాయి, అంటే చిన్న చిన్న పాకల హోటల్ ఉంటాయి. బాగుంటాయి, బాగా చేస్తారు వాళ్ళు, టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళేమి ఈ సింథటిక్ కలర్స్ ఏం వాడరు, న్యాచురల్గా చేస్తారు. వాళ్ళు టిఫిన్లకి ప్లేట్లో పెట్టిస్తారు, ఈ ఆకుల్లో పెట్టిస్తారండి. ఈ ఆకుల్లో టిఫిన్ చేసామనుకోండి ఏమో తెలుసా, స్టమక్ అంతా వాష్అవుట్ అయిపోద్ది అనమాట, డిటాక్సేషన్ అయిపోతుంది. దీనిలో తింటే స్టమక్ పెయిన్స్ రావు, డైజెషన్ పెరుగుతుంది, అంటే జీర్ణ శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, ప్రీమోషన్ అవుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ పాలాకుతో అలా అన్నమాట. అలా దీనికి 2 కాయలు ఉంటాయి ఇలాగా. ఆ కాయలు దీని లాటిన్ నేమ్ కూడా హాలరెనా యాంటీ డిసెంట్రికా. డిసెంట్రీ అంటే మోషన్స్ అనమాట, మోషన్స్ తగ్గిస్తాని. ఆ గింజలు మధ్యలో వేసి తాగితే మోషన్స్ తగ్గుతాయి. అలా వచ్చినప్పుడు గింజలు దాచుకుని మనం మోషన్స్లో వాడుకోవచ్చు ఇంట్లో, ఫస్ట్ ఎయిడ్ లాగా. అంకుడు వేరు, అంకుడు తెడ్డుపాల, తెడ్లు చేస్తాం కదా, అందుకని తెడ్డుపాల ఉన్నదాన్ని. ఇది పాల, మామూలు పాల. అది పెద్ద పాల. అలా ఇంకోటి ఉంది పొడుము పాల, అదొకటి ఉంది, చూపిస్తాను రేపు. పాలలో చాలా రకాలు ఉంటాయి. ఈ పాలాకులు మామూలుగా భోజనం సంవత్సరానికి ఒక్కసారైనా. అంటే వనభోజనం ఎందుకు పెట్టారంటే ఇల్లు ఏదో ఆకులు తింటామని. వనాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ చెప్పులు అట్టుకెళ్ళాం అనుకోండి, అది వనభోజనం అవ్వదు. అలా ఏంటంటే వెళ్ళి ఏదో ఆకులో భోజనం చేయాలన్నమాట. చేస్తే ఆ ఆకు తాలూకు ప్రభావం మనలో ఉండి సంవత్సరం పాటు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ వనాల మధ్యలో తినడం వల్ల ఆ వనాలన్నీ మన మీద పనిచేస్తాయి. అదే అందులో ఉసిరి కల్పవృక్షం అన్నమాట అండి. అందుకు ఉసిరిని ప్రధానంగా శివుడికి వైష్ణవుడికి ఆరాధిస్తారు. అందులో కార్తీక మాసంలో ఉసిరికి పెద్ద పెట్టేసింది. అందుకే వనభోజనంలో పెట్టింది ఇప్పుడే కదా. అసలు ఫస్ట్ ఋషులు చేస్తారు వనభోజనం. చేసి ఆ వనభోజనం ఎలా చేయాలో దానికి ఒక పద్ధతి ఏంటో వాళ్ళు చక్కగా రాశారు మనకి. వనభోజనం ఎందుకు చేయాలో సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో, దానివల్ల ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆధ్యాత్మికంగా పక్కన పెట్టేద్దాం, కానీ ఆరోగ్యపరంగా ఎంత రహస్యం ఉందో ఒకసారి వనభోజనం చేస్తే ఆ సంవత్సరం అంతా మనం హెల్తీగా ఉంటాం అన్నమాట అండి. అంత సీక్రెట్ ఉంది దాంట్లో. ఇప్పుడు వనభోజనాలు కాస్త మన భోజనాలు అయ్యి అంతేనా? అక్కడ అన్ని రాజకీయాలు అయిపోయి ఏం చేస్తాం. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరాల నుంచి గురువు గారి వీడియోలన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు. యాక్చువల్గా ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం, కటకరోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం మళ్ళీ ఇంకో డోసు వాళ్ళిద్దరికీ మొదలు పెట్టాను.
ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేను నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.